వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మోహన్. బాధ్యత ట్రస్ట్కి సంబంధించినటువంటి మన ఇల్లు అనే ఆశ్రమం దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ 100 ఏళ్లకు పైబడినటువంటి వృద్ధురాలు కూడా చాలా వీరందరినీ కూడా కొంతమంది యువత ఒక ట్రస్ట్ కింద ఏర్పడి మొత్తం వారి బాధలు వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారు. భర్త చచ్చిపోయాడండి, అబ్బాయిలు ఉన్నారండి, 2 అబ్బాయిలు చూస్తలేదు. ఇదివరకు లారీ డ్రైవర్ చేసేవాళ్ళండి. ఇంట్లో గొడవలు పడి ఆ పిల్లలు మళ్ళా భార్య అంతా మోసం చేసి మమ్మల్ని వదిలేశారు. ఏదో వదుకుని కూర్చున్నానండి. కూర్చోక గోడ పడిపోయి కాలు ఇరిగిపోతే దిక్కు ముక్కు లేని పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పడేశారు. ఉద్యోగం రిటైర్డ్ అయిపోయాక ఇల్లు కొన్నాను. ఇల్లు కొని వరకు ఉన్నారు పిల్లలు, నా పిల్లం, మిస్సెస్, ముగ్గురు కలిసి ఉన్నారు. ఇల్లు కొనేసాక ఏమీ లేదు, ఇంకా వెళ్ళిపో బయటికి. నా బిడ్డతో నాకు సమస్య లేదు, ఇంకా వెళ్ళే ప్రసక్తే లేదండి. మనం చూసుకుంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఉన్నటువంటి మన ఇల్లులో ఎవరైతే శతాధిక వృద్ధురాలు 100 సంవత్సరాలకి పైబడినటువంటి వృద్ధురాలు కూడా ఈ హోమ్లో మనం చూసుకోవచ్చు. ఇవిడి కూడా అసలు ఎలా వచ్చారు ఇక్కడికి, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, ఏంటనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అమ్మా, మీ పేరు? అండి, మాది పిఠాపురం తాలూకా అండి, గొల్పూర్ మండలం చేపలోలండి మాది. నా పేరు చేదులూరు పల్లయ్యమ్మ. ఏం చేసేవారు ఇంతకు ముందు? బియ్య వ్యవహారం చేసేదాన్నండి. బియ్య వ్యవహారం చేస్తే హై స్కూల్ కాడ ఆటో గుద్దేసి కాలు ఇరిగిపోయిందండి. ముందు పడిపోయిన కళ్ళు గట్ట చిరిగిపోయాయి. ఇంకా వ్యవహారం వదిలేసి బళ్ళో పప్పలు అమ్మిదాన్నండి. అమ్మి కొన్ని డబ్బులు చేశాను. చేసాక నా పిల్లలు చచ్చిపోయారండి. 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. పిల్లలు లేదు నాకు. ఇంకా కోడలు బిడ్డలు ఉన్నారు, 2 ఆడవాళ్ళు, మగోడును. ఆ చిన్నపిల్లకి పెళ్ళి అవ్వలేదని 2 లక్షలు ఇచ్చేసి మీ ఇంటికాడ నేను ఉంటాను, నాకు బొవ్వ పెట్టాలా అని చెప్పి ఇచ్చేసి పెళ్లి చేసాడండి. ఆ మగోడు ఒప్పుకున్నాడు. ఆడదండి ఇదేది కొట్టిందండి. కొట్టి మా కోళ్ళు కూతుళ్ళే కాదు, మా కాలు కూడా కొట్టేసిందండి. నన్ను కొట్టేస్తే నేను ఎవరికి వచ్చేసి అడుగుకున్నాను. ఇక నాకు ఈ తమ్ముళ్ళు తాతపడ్డారు. తాతపడి ఇక్కడ తీసుకొచ్చారండి. ఆ ఈర్పుద్దు ఉంటే ఇక్కడ బోధెట్టున్నాను, ఏమన్నా పెడుతున్నారండి. ఆరోగ్యం అంతా బాగుందా? ఆరోగ్యం అంతా బాగుందా? ఆరోగ్యం బాగున్నాకండి. నాకు కొంచెం గుండెలు మంట వచ్చాయండి. కారణం అంటే తెలుస్తలేదు. బీపీ వద్దా అనుకుంటున్నాను. బీపీ ఉంటే గుండెలు మంట వస్తుందా అండి? డాక్టర్ గారికి చూపిద్దామా? డాక్టర్ గారు మా ఊళ్ళో మందు ఎత్తన్నారండి. నెలకు అంత ఇచ్చేదాన్ని. ఇక్కడికి వచ్చేసాక మందు వేసుకుంటూ లేదు. ఇక్కడికి వచ్చాక గుండెలు మంట వచ్చింది. ఆ మందు వేసుకుంటే తీసుకెళ్ళారు చుట్టూ ఆటో పెట్టి తీసుకెళ్తే అది తెచ్చుకున్నాక 1 నెల వేసుకున్నాను. ఆ నెల బాగుంది, మంది మామూలుగా ఉంది. ఇప్పుడు గుండెలు మంట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నీకన్నా బాగా చిన్నవాళ్ళు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నిన్ను ఎలా చూసుకుంటున్నారు మిమ్మల్ని? నన్ను అండి చంటి పిల్లలా చూస్తున్నారండి.
మంచిగా కాల్చి అందిస్తున్నారండి. అన్నం అక్కడ ఎత్తే ఇక్కడ తెచ్చి ఇలాగ మంచం కాడికి అందిస్తున్నారండి. నేను అన్నం తిన్నాక ఆ నీళ్ళు కూడా ఆ సీతమ్మ గారు ఉన్నారు కదండి, ఆ సీతమ్మ గారు పట్టుకెళ్ళి పాట పడతారండి. నాకు తినేటివి నేను, నాకు పని ఏమీ లేదండి. ఒక చుట్టూ కొన్ని ఏళ్ళు తెచ్చి తాను కూడా చేయంటారు సీతమ్మ గారు. కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ వీళ్ళంతా వాళ్ళు వదిలేయడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బాగుందా అక్కడ బాగుంటుందా? ఇక్కడ బాగుంది కదండి. వాళ్ళు గొడవ పెట్టిపోరు, ఇంకా నీ దగ్గర డబ్బులున్నావా ఇయ్యని. మా కాళ్ళు వెళ్ళి మా అత్తగారు హాస్పిటల్లో ఉంది, వడ్డీలు ఇవ్వండి అసలు తీసేసుకుందండి. తెచ్చేసుకుంటే తన ఇంగ్లీష్కి వెళ్ళి కాలనీలో తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే డబ్బులు అడిగానని కొట్టిందండి. అది పెళ్లి చేసిన పిల్ల మా కాళ్ళు కొట్టారు. పట్ట మీద దాని మీద పళ్ళు కూడా ఊడిపోలేదు. అనుకునేది నా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. నన్ను అందరూ బాగా చూశారండి. సీతమ్మ గారు, రాఘవమ్మ గారు ఒక్కటే చూపు. నేను తిన్నదాకా అసలు బారు బట్టలు కూడా. ఇప్పుడు మీ కోడలు మిమ్మల్ని కొట్టినప్పుడు అక్కడ ఎవరో అడ్డగించలేదా? కొట్టడం తప్పు అని కానీ లేకపోతే ఏది చెప్పలేదు ఎవరు? వాళ్ళ అల్లుడు అడ్డగించుకున్నాడండి. ఇంకో జుట్టు ఎట్లా పీకేసింది. కూతురు పెళ్లి రావడంపేట తీసుకొచ్చి దానికి ఇబ్బంది ఉందని అదే పనిలోకి వస్తాడు. అతను ఉన్నాడు ఇంటికాడ. చీపురిచ్చి కొట్టేస్తాడు. దూరికపోతే మీద గబగబ వచ్చి తోసేసాడు. చీపురు కట్టించి పారేసాడు. ఆడకు నువ్వు ఊరుకొని నన్ను ఊరుకోబెట్టాడు వాళ్ళ ఆవిడ. అతను ఇప్పుడు మళ్ళీ మీ కోడలు వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతాను వచ్చేయండి. నేను అన్నాండి, నా కాలం ఇక్కడే జరిపేసుకుంటాను. ఆడపిల్లలు చూస్తున్నారు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. నేను ఇంకే వయసులో ఉన్న టైంలో గాంధీ గారి గురించి ఎప్పుడైనా విన్నారా? గాంధీ గారి గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిసండి. ఏం తెలుసు మీకు? మా ఊళ్ళోను ఎలందారులు ఉన్నారండి వాళ్ళ రోడ్డు మీద. మేము చిన్న కుర్రాళ్ళం వెళ్ళేవాళ్ళం. గాంధీ తాతగారు వాళ్ళ అరుగు మీద పెద్ద అరుగుడ్డ అంత అక్కడ రాటం ఇచ్చుకుని ఏకులు ఒడికిపోరండి. అది ఎప్పుడు చూడలేదు కదా, కొత్తగా ఉందని చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఏ వాటరా పిల్లలు చూడొచ్చారు, ఇలా నేర్చుకోండి, మీ బట్టలు నేర్చుకుందరు కానీ అని చెప్పిపోరండి. తర్వాత ఓట్ల కోసం ఇంద్రమ్మ గారును వీరు కారు వేసుకొచ్చేవారు. వచ్చి కూడా వెంటబడి వెళ్ళేవాళ్ళం అండి. చిన్నపిల్లలు అది అమ్మగారు అంటే ఎందుకర్రా మీరు వస్తారు ఏంటి పోండి అనేవారు. ఇప్పటికీ అనుకుంటానండి, గాంధీ తాతగారికి జయ్యేలు, ఇంద్రమ్మకి జయ్యేలు, నెరువు గారి జయ్యేలు, రాజబాబుకి జయ్యేలు, పొట్టి శ్రీరాముకి జయ్యేలు, అల్లూరి సీతారామరాజు గారికి జయ్యేలు, ఝాన్సీ లక్ష్మీబాయి అమ్మకి జయ్యేలు. ఎంతవరకు చదివారు? నేను ఎంతవరకు చదివినా తెలియలేదండి. ఇంకా 3 చదివాను కానీ 3 చదివాక అత్తర గోదావరి కూడా చదివాను. 2 కూడాను. మీరు బాగునే టైంలో అన్నీ బాగుండి సంపాదించేవాళ్ళు కదా, ఎంతంత సంపాదించేవాళ్ళు అప్పుడు? అప్పుడు అండి బియ్య వ్యాపారం చేసేవాళ్ళం అండి. బియ్య వ్యాపారం చేస్తే రోజుకి 4 బస్తాలు ఒళ్ళు ఉడకేసేదాన్ని అండి. ఎప్పుడు 4 గంటలు వేసేదాన్ని. 7, 8 అయితే 2 బస్తాలు ఉడికిపోయి ఎండలో పోసేదాన్ని. మళ్ళీ 2 బస్తాలు ఉడకేసేదాన్ని. ఈ ముందు ఉడికినవి మిద్దుల మీదకి మా ఆయన అందిస్తుంటే నేను ఎండబెట్టేదాన్ని అండి. నేను నోసిని ఎత్తిస్తే అతను ఎండలో పోసేవాడు.
పనికి గట్ట ఏమైనా ఇచ్చేదాన్ని కదండి. అది మూటలు ఎత్తేస్తే మిరికాడ పట్టుకెళ్ళి ఆడించుకొచ్చేవాడు. ఆడించుకొస్తే చెట్టుగాళ్ళు గొల్లలు అట్టా ఇప్పుడు ఇవ్వండి ఉడకబెట్టి అయిపోయాయండి. అప్పుడు సంపాదించాడండి ఒక 2 లక్షల దాకాను సంపాదించే పిల్లలు, ఆడపిల్లలు 2, మా పిల్లలు 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేశానండి. మంచి మేళ రుచి మచ్చ మెరుగును గాని బురదలో దొల్లిన కప్పలే మెరుగా గానుల మాట గానుల కెరిక గాని కెరిక అడవి శృంగారాలు అవసలెరుగును గాని కడపెడని తిరిగిన కాకులే మెరుగా గాని కెరిక పులుసులో మారుసి నాలికెరుగును గాని అడ్డంగా తిరిగిన తెడ్డేమి ఎరుగా గాని కెరిక గానుల మాటసు గానుల కెరిక గాని కెరిక గురువు శిష్యుడాయే శిష్యుడు గురువుడాయ గురువు శిష్యుల చందు గురు తొక్కటాయే గురువు శిష్యుల చందు గురుతుగా తెలసీతే ఒత్తిలేని జ్యోతి ఎలుగుతానాయే ఎలుగుతానాయే. గురువు గొప్పడంటారా శిష్యుడు గొప్పడంటారా? ఇద్దరి మధ్యనే ఒత్తి వెలిగింది. చూపు రూపాయ రూపు చూపాయ 2 చూపులు ఉండకూడదు మనిషికి. రూపు చూపుల మధ్య పాపతానాయ చూపు రూపుల మధ్య పాపతానేది గీతే పాపమే లేదాయ పరమ పదమాయ ఎంత వింతారాయ చింతాలు లేవాయ అంతరంగం నందు అనుభవమాయ అనుభవమాయ అంతరంగంలో అనుభవం ఎదిగితే చింతాలు తీసేసి సంతోషమాయే సంతోషమాయే. ఏమండి మీ పేరేంటి? జే భాస్కర్ అండి, ఏ ఊరు మీది? పెద్దాపురం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇక్కడికి పిల్లలు ఉద్యోగం రిటైర్డ్ అయిపోయాక ఇల్లు కొన్నాను. మీరు ఉద్యోగం చేసేవాళ్ళ? ఉద్యోగం ఆర్టీసీలో ఎలక్ట్రీషియన్ చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఇల్లు కొంటే ఇల్లు కొనే వరకు ఉన్నారు పిల్లలు, ఆ పిల్లం, మిస్సెస్, 3 కలిసి ఉన్నారు. ఇల్లు కొనేసాక ఏమీ లేదు నీకు ఇంకా వెళ్ళిపో బయటికి వెళ్ళిపోతుంటే బయటకు వచ్చి సత్యనారాయణ గారిని ఆదరణగా తీసుకొచ్చి ఇక్కడ అంటే ఆ ఇల్లు వాళ్ళు తీసేసుకొని మిమ్మల్ని వెళ్ళిపోమని. మరి మీరు అడగలేదా? నేను కదా కొనుక్కున్నాను. అడిగానండి. ఇంకా కలెక్టర్ దగ్గరికి కూడా పెట్టమన్నారు. కలెక్టర్ పెడితే కలెక్టర్ కూడా మేమేం చేయలేం, మీరేం చేసుకోండి, ఆదరణగా మీరు ఇచ్చారు కదా అని. మీరు కట్టేసి వాళ్ళ పేరు మీద రాసేసారా? కట్టేసామంటే నేను కొన్నాను మంచి ఉద్దేశంతో. మా మిస్సెస్ పిల్లలు చేశారండి. చేసిన తర్వాత బయటకు కొట్టాము. కొన్ని వరకు ఏమనలే. కొన్నాక ఆయన పేరుని ఎప్పుడైతే పెట్టానో బయటకు పోమని. మీ తరపున అడగడానికి మీ కుటుంబ సభ్యులు కానీ, అంటే మీ కుటుంబ సభ్యులు, మీ అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఒక అమ్మాయి 5,000 చేస్తున్నాడు, అందరూ చేస్తున్నారు, సుఖం లేదు. బయటకు పోమన్నారు. ఇంట్లో ఉండదు. ఆదరేదిగా సత్యనారాయణ గారు చూసి పెట్టారు, ఆశ్రమంలో పెట్టి. అంత బాధ దిగమంగుకొని ఏమంటారు సార్, ఇంకేం ఆధారం ఏమీ లేదు. ఇంకా బయట నుంచి ఏమీ లేవు, పెన్షన్ ఏమీ లేవు. మోడీ గారు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు, ఏమీ లేదు. మీకు మరి ఆధార్ కార్డు, రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయండి. ఈ వృద్ధాప్య పెన్షన్ కూడా ఉండాలి. ఎందువల్ల రావట్లేదు? ఏమన్నా కనుక్కున్నారా? కనుక్కోవడం అంటే ఏమీ లేదు, రూల్ ఏమీ లేదు. అందుకని సత్యనారాయణ గారు అంటే మాకు కొంచెం ట్రై చేసి పెడతా అన్నారు. దాంతో ఆధారంతో ఉన్నాను. మీరు ఆరోగ్యపరంగా మీకు అన్ని బాగానే ఉన్నాయి? బాగానే ఉంది. అంటే రిటైర్డ్ అయిపోయాక ఇంట్లో ఉన్నప్పుడు కాలు కొంచెం బెనికింది, కొంచెం కాలు చూస్తారు. ట్రీట్మెంట్ వాడుతున్నారా? వాడుతున్నాను. ఎక్కడెక్కడ ఈయన సత్యనారాయణ గారు చేపిస్తున్నారు. వచ్చేవాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆ బయట నుంచి వచ్చేటప్పుడు ఒక రకమైన బాధ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తున్నారు వాళ్ళు? నన్ను అట్లాగే తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చి బాగా చూస్తున్నారు. ఇవన్నీ మొత్తం
అన్నీ హాస్పిటల్ అదే చెప్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికాళ్ళు బయట సమస్యలు అన్ని మర్చిపోతున్నారా? మర్చిపోవడం అంటే ఇంకేం చెప్తుండే ఆధారం ఏం లేదు. ఏం చెప్పడానికి కూడా వాళ్ళు ఏం చెప్పారు, మమ్మల్ని మాత్రం చూసి పెట్టినారు. అది మాకు కొంచెం పెన్షన్ అయినా వస్తుందేమో అని ఆధారం పెన్షన్ రావడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇలాంటి పెద్దవాళ్ళందరూ కొంతమంది అందరూ ఉండే, మీకు కూడా భార్య పిల్లలు అందరూ ఉన్నారు, కానీ నిరాదరణ, మీకు ఆదరణ లేకుండా బయటికి గెంటు వేయబడ్డారు. ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉంటున్నారు బయట. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, సజెషన్ ఇలా చేసుకుంటే బెస్ట్. ఏం చెప్తాం, చేసిన వాళ్ళు చేసేవాళ్ళు లేరు. ఎవరన్నా పుష్టింగ్ ఇచ్చేవాళ్ళనా వాళ్ళు చేసేవాడు ఉండాలి కదా. నేను కష్టపడినాను, ఉద్యోగం చేశాను, చేసింది రిటైర్డ్ అయిపోయిన తర్వాత డబ్బులు వచ్చాయి కదా, పిల్లలు చేస్తారు బాగుంటుంది. వాళ్ళు చదివించాను శుభ్రంగా, బీకామ్ ఎంకామ్ చదివించాను. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేయడం మనిషి. వాళ్ళు మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతే రావట్లేదు. అసలు ఫోన్ చేస్తేనే ఫోన్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పటికైనా ఇప్పుడు ఈ మన సుమన్ టీవీలో చూసి వాళ్ళు ఏమన్నా మారి వాళ్ళు వచ్చారనుకో, ఆధారపడుతున్నాం. ఆ నమ్మకం కూడా వచ్చి తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతారా? వెళ్ళిపోదానికి ఉన్నాం, కానీ వాళ్ళు ఉండిలో ప్రయత్నం లేదు. అంటే ఇంకా వెనకాల ఏమీ లేదు కదా, ఉన్నదేమో సైట్ కొనేసాను. మంచి ఉద్దేశంతో నేను కొన్నాను, కొన్నందుకు దానికి దెబ్బేశారు.